మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ఇంతకు ముందర టాపిక్లో కూడా మహాలయ పక్షాల్లో పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రాలకు వెళ్ళడము, అక్కడ దాన ధర్మాలు చేయటము, స్వయం పాకాలు ఇవ్వటము, ఇలాంటివన్నీ మాట్లాడుకున్నాం. అయితే కొన్ని ఇలాంటి మనం ఆచారాలు వ్యవహారాలు పాటించినప్పుడు ఆ తర్వాత ఇంకొన్ని నియమాలు పాటించాలి అంటే ప్రత్యేకించి క్షేత్రానికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కూడా కొన్ని రకాల పనులు చేయకూడదు, ఇలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా మనం ఈ పితృ కార్యక్రమాలు చేసినప్పుడు అలా చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి గురించి వివరించండి. ఉన్నాయమ్మా. పితృ కార్యక్రమం రేపు చేస్తున్నాం అనగా, అంటే ఉదాహరణకి ముందు రోజు ఈవినింగ్ భోజనం చేయకూడదని చెప్తారు. టిఫిన్ తినాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ముందుగా చెప్పుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఒక బెల్లం ముక్క, ఆకు, ఒక్క బెల్లం ముక్క, ఒక అరటిపండు పెట్టి దండం పెట్టుకుంటారు. స్వామి రేపు మేము చేస్తున్నాము ముందుగా చెప్పుకోవడం. ఇప్పుడు దీక్ష తీసుకుంటారు చూసారు, దీక్ష లేకపోతే మనకి అష్టమి నుంచి అమావాస్య సమయంలో ఈ పర్టికులర్ రోజులు కొంత ఒక సాధన చేస్తుంటారు. సో వాళ్ళు కూడా ముందు రోజు అమ్మవారికి ఎలా చెప్పుకుంటారో పితృదేవతలు చెప్పుకోవాలి. ఓకే అమ్మ రేపు నేను అంటే ఎవరికైతే చేద్దాం అనుకుంటున్నారో పితృదేవతలారా రేపు మీకు కార్యక్రమం చేస్తున్నాను, మీరు రావాలి, మమ్మల్ని అనుగ్రహించాలని ముందుగా చెప్పాలి. అది దీక్ష తీసుకునేటప్పుడైనా పితృదేవత సంబంధించిన కార్యక్రమం చేసేటప్పుడైనా ఎవ్రీ ఇయర్ మనకి వస్తుంది, సంవత్సరానికి ఒకసారి. ఆ సమయంలో అయినా ముందు రోజు ఇలా చెప్పుకోవాలి. అది శాస్త్రం. ఓకే ఏమని చెప్పుకుంటారు అంటే చక్కగా మీరు ఒక బెల్లం ముక్క, ఆకు, ఒక్క, అరటిపళ్ళు ఇవన్నీ పెట్టి ఓ 2 పుష్పాలు కూడా పెట్టి భక్తి శ్రద్ధలతో నిజంగానే పితృదేవతలను పిలుస్తున్నామనే భావంతో నమస్కారం చేసుకొని రేపు ఇలా చేయబోతున్నాం, మమ్మల్ని అనుగ్రహించండి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం. కాదు, మీరు ఒక పూజ చేసినా, ఒక క్షేత్రానికి వెళ్ళినా, ఒక పితృదేవతా కార్యక్రమం చేసినా, ఒక దానం ధర్మం చేసినా, ఒక స్మరణ చేసుకోవాలన్నా దేవతా అనుగ్రహము పుణ్యము లేకపోతే మనం చేయలేం. అందుకే ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు, అమ్మా నీకు చేతులెత్తి నమస్కరించాలంటే కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి కదమ్మా అంటాడు. ఏది జస్ట్ నమస్కరించడానికే. మనం పూజలు, హోమాలు, యజ్ఞాలు పక్కన పెట్టండి, జస్ట్ నమస్కరించుకోవడానికి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనం నమస్కరించుకోలేం. వాళ్ళ ఆజ్ఞ ఉంటే కానీ మీరు చేయలేరు. కొన్నిసార్లు చూడండి, అయ్యో నేను పలానా పూజ అనుకున్నా, మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందంటే వాళ్ళ అనుగ్రహం లేదు అక్కడ. అలా ముందు రోజు అనుకోవాలి. అయితే ఇలా అనుకోని చేసినప్పుడు ఉండేటువంటి భక్తి కానీ శ్రద్ధ కానీ వేరుగా ఉంటుంది మనకి. అంటే వాళ్ళకి సంబంధించిన పూజ చేస్తున్నప్పటికీ వాళ్ళ అనుమతే ముందుగా తీసుకోవాలి. వాళ్ళు ఫస్ట్. ఇప్పుడు అంతదాకా ఎందుకండి, మీరు ఒక ఆఫీస్కి వెళ్ళారు, మనం నాక్ చేస్తామా? ఖచ్చితంగా. మే ఐ కమ్ అంటామా? అంటాం. వాళ్ళ అనుమతి తీసుకుంటున్నావా లేదా? మరి మనుషులమే అన్నప్పుడు మరి వాళ్ళు పితృదేవతలు కాబట్టి ఖచ్చితంగా చేయాలి. దానివల్ల ఫలితం చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మీరు ముందు రోజు నైట్ నుంచే, ఈవినింగ్ నుంచే మీరు ప్రిపేర్ అయి ఉన్నారు. అదొకటే కాకుండా మీరు ఫుడ్ ఒకటి, రాత్రి సమయంలో తెల్లవారుజామున మీరు ఆ కార్యక్రమం చేస్తున్నారు అనగా రతిలో పాల్గొనకూడదు భార్యతో కూడా. ఇది నియమం. ఇది ఆ రోజు పాల్గొన్నారు, చేసిన రోజు కూడా పాల్గొన్నారు. ఇక్కడ చాలామందికి ఏమంటే ఫుడ్ విషయంలో మరి టిఫిన్ తినమన్నారు కదా ముందు రోజు, తర్వాత మేము నాన్ వెజిటేరియన్ తినొచ్చా అనేటువంటి సందేహం కూడా ఉంటుంది కొంతమందికి. నాన్ వెజిటేరియన్ సంబంధం ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే కొంతమందికి మాంసం ఇష్టం అనుకోండి, బాగా మాంసం కూడా వండి పెడతారు. తెలుసా మీకు? పితృదేవతలు వండి పెడతారు. కాబట్టి దానికి ఏం సంబంధం లేదు. మీ యొక్క దీని పరంగా మీరు తింటారు అనుకుంటే పెట్టచ్చు. తినని వాళ్ళు కూడా కావాలని పెట్టమని నేను చెప్పట్లే. తినని వాళ్ళు గారెలు పెడతారు. గారె ఈజ్ ఈక్వల్ టు నాన్ వెజిటేరియన్. ఇప్పుడు వాళ్ళ యొక్క సాంప్రదాయం పరంగా వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళదేదో వేరే రకరకాలు ఉన్నారుగా మనకి, వాళ్ళు పెట్టచ్చు, తప్పేం లేదు. మీరు ఎవరైతే తినరో, ఓహో పెట్టాలేమో ఇప్పుడు మనం మాంసం పెట్టాలని రూల్ ఏమీ లేదు అంటే ఈ క్లారిటీ ఇస్తున్నాయి. ఇప్పుడు గారెలు పెడితే కూడా మినుములు ఈజ్ ఈక్వల్ టు మాంసం అనమాట, అవి చేయొచ్చు. అలాగే కొంతమంది క్షేత్రాలకు వెళ్తారు. క్షేత్రాలకు వెళ్ళి ఇంకొంతమంది చెప్తాను చూడండి, ఇప్పుడు సంవత్సరీకం చేస్తారు కదా, చేసినప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చాక స్నానం చేయాలంట. స్నానం చేయాలని ఎక్కడా లేదు, అంత భయపడిపోవాల్సిన పని లేదు. ఎప్పుడంటే ఈ 11 రోజుల కార్యక్రమం ఉంటుంది చూసారు,
అప్పుడు మాత్రమే శ్మశానానికి వెళ్ళి పిండ ప్రదానాలు చేసినప్పుడు, లేదా అక్కడ నుంచి కొన్ని అస్థికలు తీసుకొని కుండ కట్టినప్పుడు అప్పుడు మాత్రమే స్నానం చేయాలి. కానీ సంవత్సరం చేసేటువంటి దాంట్లో చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆ పిండ ప్రదానాలు చేస్తారు చూసారా, వాటిని తీసుకొని ఆవుకో లేకపోతే నీటిలోన కలిపినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తారు. చేయాలని ఎక్కడా లేదు. ఓకే. కొన్ని వాటిలో ప్రక్షిప్తాలు ఉన్నాయి రాసింటే మనం ఏం చేయలేం, కానీ అలా అక్కర్లేదు. కాళ్ళు కడుక్కొని చక్కగా ఇంట్లో మళ్ళీ దాన్ని కాకి పెట్టి తర్వాత తింటారు. అయితే ఇక్కడ మనకి మొన్న ఒక సినిమా వచ్చింది, అదేది బలగం సినిమా. అందులో కాకి తినకపోతే బాధపడటం. అవును. అది ఎందుకంటే కాకి రూపంలో వాళ్ళు వచ్చి స్వీకరిస్తారు అనేటువంటిది ఉంది. కానీ ఇప్పుడుండే సిటీ కల్చర్లో పాపం కాకులు తగ్గిపోయాయి. అవును. మీరు బాధపడకండి. నేనేం చెప్పేది ఏంటంటే, పాపం ఆ సినిమా తర్వాత నన్ను చాలామంది అడిగారు, ఏమండి మరి కాకి తినకపోతే పరిస్థితి ఏమిటి, మేము పెట్టినప్పుడు కూడా రాలేదండి, ఇప్పుడు మరి పరిస్థితి ఏమిటని. నేను ఒకటే చెప్తాను, కాకులు బాగా తిరిగే ప్రదేశం ఇక్కడే ఉంది, మీ ఇంటి మీద కాదు, అక్కడ తీసుకెళ్ళి పెట్టండి, తప్పేం లేదు. ఇప్పుడు మేమేం చేస్తాం, ఇప్పుడు నేనున్న మా ఇంటి దగ్గర పెద్దగా కాకులు రావు, మేమున్న ఇంటికి కొంచెం రైల్వే స్టేషన్ దగ్గరలో బోల్డ్ అని కాకులు ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తాను. ఇంటి మీదే పెట్టాలని రూల్ ఏం లేదు. మీరు అక్కడ ఇప్పుడు ఇదేమిటి, మీకు ఆ పక్షికి పెట్టాలి, కర్మకారకుడు శని యొక్క వాహనం కాకి ఒక ఇది ఉంటుంది. ఎలా అంటే, మనం ఇచ్చేటువంటిది పితృదేవతలకు అందించేటువంటి ఒక వాహికంగా చూస్తాం మనం. ఆ రకంగా చేయొచ్చు. లేదు మీకు దగ్గరలో ఏమీ లేదు, మీరు నమస్కరించుకుంటే ఇంకొక ఏదైనా రూపంలో వచ్చి స్వీకరిస్తుంది. మీకు కనబడేటువంటి ఫామ్లోనే వచ్చి స్వీకరించాలని రూల్ లేదు. ఇప్పుడు భగవంతుడికి మనం నైవేద్యం పెడతామమ్మా, అక్కడికి వచ్చి ఏదో జీవి వచ్చి తినాలని రూల్ లేదుగా. మరి కళ్ళతో చూసి తీసుకుంటాడుగా భగవంతుడు. పరమాత్మ ఎలా అయితే తీసుకుంటాడు, అలాగే పితృదేవతలు కూడా వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళు చూశారంటే వాళ్ళు స్వీకరించినట్టే. అది ఇంకో జీవి రూపంలో అది వెళ్తుంది, అందుకేం ప్రాబ్లం లేదు. ఓకే. కానీ మీరన్నట్టు చాలా మంది అక్కడక్కడే తిరుగుతుంటాయి కానీ ఏది కూడా కనీసం టచ్ చేయలేదు. అంటే ఆయన ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతోంది, ఏదో ఉంది. మీరు చాలా మంచి ఒక రకమైన ప్రశ్న వేశారు చెప్పాలంటే. ఇప్పుడు ఎలా అంటే, ఇంట్లో అన్నదమ్ముల మధ్యని ఇప్పుడు చనిపోతారు కదా, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంట్లో ఎప్పుడైతే వాళ్ళ సంతానం ఆస్తుల కోసం కొట్టుకోవడం, అనవసరమైన మనస్పర్ధలతో ఇదవుతుంటే కూడా వాళ్ళు వచ్చి ముట్టుకోవడం, వచ్చి ఏంటి దుర్మార్గులు ఇలా తయారయ్యారంటే. ఏదేమైనా అందరూ కలవాలి ఆ సమయంలో. సరే మీకు ఎన్ని మనస్పర్ధలు ఉన్నాయన్నా ఆ యొక్క సంవత్సరీకం వచ్చేసరికి అందరూ మర్చిపోయి నార్మల్గా కలవగలగాలి. చాలామంది పంతానికి పోయి ఆ సమయంలో కూడా మేము పోయేది ఏంటి, మేము సపరేట్గా చేసుకుంటాం, మేము కావాలంటే సపరేట్గా పెట్టుకుంటాం, అక్కడ అంటారు. అది అలా చేయడం అనేటువంటి వాళ్ళకి నచ్చదు. అనవసరంగా వాళ్ళు బాధపడేలా చేస్తుంది. ఇప్పుడు తల్లి బిడ్డలందరూ కలిసి ఉండాలనుకుంటారు, విడిపోవాలనుకోదు కదా, అసలు అనుకోరు. కాబట్టి అలా అనమాట. అవి కొంచెం మనం పాటించాలి. ఈ బ్రహ్మచర్యం, యాక్చువల్లీ బ్రహ్మచారి అంటే అదేదో ఏమీ సెక్సువల్ రిలేటెడ్ చేయకుండా ఉండడం అని కాదు, అదొక అర్థం. బ్రహ్మమునందు చరించువాడు బ్రహ్మచారి అంటే, ఈ విశ్వం మొత్తం బ్రహ్మమే అనేటువంటి భావనతో, ఇది మొత్తం ఈశ్వర స్వరూపం అనే భావంతో మైండ్ ఉన్నవాడు బ్రహ్మచారి అని అర్థం. కానీ ప్రతి ఒక్కరు అక్కడికే కనెక్ట్ చేసుకుంటారు. కానీ విశ్వాన్ని మొత్తం బ్రహ్మమునందు చరించేవాడు బ్రహ్మచారి. అంటే ప్రతిదీ చూసిన ప్రతిదీ కూడా ఈశ్వర అనుగ్రహం, ఎంత చక్కటి పువ్వులు వచ్చాయి, ఆ పుష్పాలకి ఎంత భాగ్యం, స్వామివారి పాదాలు చేరుకున్నాయి. అసలు ఇంత ఫ్లైట్ ఇంతమందిని తీసుకెళ్తుందంటే ఆ శక్తి స్వరూపిణి, లోపల ఆ శక్తి రూపంలో ఉన్నది ఎవరు అంటే, మీకు ప్రతిదీ కూడా ఆ బ్రహ్మముతో ముడిపెట్టుకునేవాడు. అది బ్రహ్మచారి అర్థం అనమాట. ఇప్పుడు కాదండి, మన దగ్గర అయితే ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రత్యేకించి దేవతలకు సంబంధించి కొన్ని రోజులు ఎలా ఉన్నాయో, పితృదేవతలకు సంబంధించి కొన్ని రోజులు ఉన్నాయి. అవి గనక మనం చేయకుండా విస్మరించినట్లయితే మనకు వంశాభివృద్ధి జరగదు. ఇలాంటివన్నీ కూడా ఒక సెంటిమెంట్గా మనం భావించి ఆచరిస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది నమ్ముతున్నాం కాబట్టి నిజమే అనిపిస్తోంది. మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ ఏమీ ఆచరించరు. అట్లా అని వాళ్ళకి సంతానం కలగట్లేదా, వాళ్ళు వృద్ధిలోకి రావట్లేదా, పెళ్ళిళ్ళు కావట్లేదా, అదంతా చూసుకుంటే ఇదంతా ట్రాష్ ఏమో అనిపిస్తుంది కదా. ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. మనకి ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళు జీవితంలో ఒక వివాహం అవుతుందన్నా, పిల్లలు పుడుతున్నారన్నా, లేకపోతే వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారన్నా 2-3 విషయాల ద్వారా జరుగుతుంది. ఒకటి వాళ్ళ పూర్వజన్మ కర్మ, రెండవది వాళ్ళు కొన్ని ధర్మాలకు కట్టుబడి ఉండడం. ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని అన్నారు.
అంటే ధర్మానికి అధ్యక్షురాలు అమ్మవారు ఉమ్, అంటే ఇప్పుడు మీరు ఉన్నారు ఎగ్జాంపుల్ ఈ ఐ డ్రీమ్ ఉంది ఈ ఛానల్లో టీమ్ లీడర్ ఎవరో ఒకరు ఉంటారు. ఎవరెవరైతే బాగా పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళందరినీ అరే బాగా పెర్ఫామ్ చేస్తున్నారండి అని వాళ్ళకి పెర్ఫామ్ చేయకపోతే వాళ్ళ మీద ఒక మాట అనొచ్చు, లేకపోతే మీకు జీతం కట్ చేస్తాను ఏదైనా అనొచ్చు. అవును. ధర్మానికి అధ్యక్షురాలు అమ్మవారు అన్నప్పుడు ధర్మం ఎవరైతే పాటిస్తారో వాడి ధర్మాలు కొన్ని ఉంటాయి. ఉమ్, పక్కవాడికి భోజనం పెట్టచ్చు, లేకపోతే వాడు చేసేటువంటి వృత్తిలో పర్ఫెక్ట్గా ఉండొచ్చు. అవును. ఇలాంటివన్నీ చేసే వాళ్ళని కూడా భగవత్ అనుగ్రహంతో ఉమ్, ఆ ధర్మానికి అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో అమ్మవారు కూడా కాపాడుతూ ఉంటుంది. ఆ. కాకపోతే మన యొక్క విజ్ఞానం ఏదైతే ఉందో మన ఋషులు మనకు అందించింది ఏంటంటే ఉమ్, అసలు మొత్తం ప్రపంచం మొత్తం ఫస్ట్ ఇది పాటించేది, మొత్తం ప్రపంచం వరల్డ్ మొత్తం పాటించేది. ఓకే. కాలక్రమేపీ తగ్గిపోయింది, ఓ, కాలక్రమేపీ అంతరించుకుంటూ వెళ్ళిపోయాయి. కానీ మన ఇండియాలో మాత్రం ఇది ఒక వ్యవస్థ ఉంది, పితృదేవత వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉంది, దేవతల వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉంది, దేవతా విజ్ఞానం ఒకటి ఉంది, పితృదేవత జ్ఞానం ఒకటి ఉంది అనేటువంటిది మనం దాన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే. వాళ్ళకి ఏంటంటే పూర్వజన్మ పుణ్యం వల్ల వాళ్ళ జీవితాల అభివృద్ధిలోకి రావడం, ఈ జన్మలో చేసుకున్న కొన్ని పుణ్యాల వల్ల కొన్ని ధర్మాల వల్ల ధర్మం వల్ల కూడా వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే. ఎందుకంటే ధర్మానికి అధ్యక్షురాలు అమ్మవారు కాబట్టి. ఉమ్, ధర్మ అర్ధ కామ్య మోక్షాలు అంటాం, అవును. చతుర్విధ పురుషార్థాలు అంటాం. అవును. మరి వన్ ఆఫ్ ద పురుషార్థం కదా అది, అంతే. దానివల్ల కూడా అవుతుంది. కాకపోతే ఇది అడిషనల్గా తెలుసుకోవడం వల్ల ఇప్పుడు మీరు అనొచ్చు ఏమంటే యోగా చేయని వాడు బతకట్లేదా అంటే యోగా చేసుకుంటే ఇంకా బాగా బతుకుతావు. బతుకుతారు. అవును. ఏమంటే ఈ జిమ్కి వెళ్ళినవాడు బతకట్లేదా అంటే జిమ్కి వెళ్ళినవాడు బతుకుతున్నాడు, జిమ్కి వెళ్ళేవాడు బతుకుతున్నాడు, వీడు ఫిట్నెస్గా బతుకుతున్నాడు. అవును. హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఏమండి ఇబ్బందులు పడుతూ ఏమండి ఈ కాయగూరలు తినేవాడే బతుకుతున్నాడా, నార్మల్ చికెన్ తినేవాడు కూడా బతుకుతున్నాడు అంటే వీడు ఇంకొంచెం హెల్తీగా బతుకుతాడు. అంతే. అంతకుమించి ఏం లేదు అక్కడ. అవును. అవును. అంటే చిన్న చిన్న వ్యత్యాసాలతో ప్రతి చిన్న చిన్న ఒక్కరు వ్యత్యాసాలతో ఇక్కడ ఏంటంటే మన ఇండియా కానీ మన సనాతన ధర్మం కానీ ఏంటంటే మనం అసలు ఎలా బ్రతకాలని చెప్పేటువంటిది ఇది. నువ్వు ఎందుకు పుట్టావు, నీ లైఫ్ స్టైల్ ఏంటి, ఆధ్యాత్మికం సాంప్రదాయాలు శాస్త్రము కలిపి ఉన్నటువంటి లైఫ్ స్టైల్ మనది, అవేమీ లేనటువంటి లైఫ్ స్టైల్స్ విదేశాలు. ఓకే. ధన్యవాదాలండి. మహాలయ పక్షాల్లో ప్రత్యేకించి దానాలు ఎక్కువగా చెయ్యాలి అని అంటూ ఉంటారు. అంటే ఎటువంటి దానాలు చేయాలి? ముఖ్యంగా ఎక్కువగా మనం ఏం చేసినా రాశులు నక్షత్రాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఇటువంటి దానం చేస్తే ఎక్కువగా ఫలితం ఉంటుంది అని చెప్పి. అవునండి. అలా ఏ రాశి వాళ్ళు ఏ దానం చెయ్యాలి? క్షేత్ర దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడ దానాలు చేస్తే ఇంకా ఎక్కువగా ఫలితాలు ఉంటాయంటారు. అవునండి. అలా వెళ్ళాలనుకునే వాళ్ళు ఏ క్షేత్ర దర్శనం చేసుకుంటే బాగుంటుంది? మంచిదండి. ఎందుకంటే మనకి పితృదేవతలు పితృదేవతలు ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరిలో ఎవరి యొక్క బలం మనకి సరిగ్గా లేకపోయినా బ్లాక్ అయిపోతుంది. దాన్నే బ్లాక్డ్ భాగ్యచక్ర అంటారు. అంటే మన భాగ్యం బ్లాక్ అయిపోయింది అనుకోండి. అంటే ఉదాహరణకి బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేశారు, లేకపోతే మన ఫోను బ్లాక్ అయింది, మన పేటిఎం గూగుల్ పేదో ఆగిపోయింది, ఏమైపోతుంది అక్కడ ఉన్నాయి డబ్బులు అకౌంట్లో కానీ మనం వాడుకోవడానికి లేదు. అలాగే ఏమవుతుందంటే మనం పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని అందించేవారు దేవతలు. 9th హౌస్ భాగ్యస్థానం బాగుంటే అన్నీ బాగుంటాయి అంటారు, దేవతా అనుగ్రహ స్థానంగా చెప్తూ ఉంటారు. అలాగే పంచమం గనకంత గొప్పగా లేకపోతే దాన్ని పితృదోషము అంటారు. ఇక్కడ ఏం చేయాలంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే ఒక బల్బ్ ఎలగాలి, ఒక లైట్ ఎలగాలి, నెగటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి, ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. అప్పుడు అది ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది కదా. అట్లాగే ప్రతి జాతకానికి లగ్నం నుంచి తీసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు, తప్పేం కాదు. పంచమ స్థానం ఈజ్ పితృస్థానం, అంటే వంశ అభివృద్ధి వంశాన్ని ఇచ్చే స్థానం పితృస్థానం. భాగ్యస్థానం ఈజ్ దేవతా అనుగ్రహం ఇచ్చే స్థానం. దాన్నే మనకి మహర్షులు సర్వే త్రికోణ నేతారో గ్రహా శుభఫలప్రదాహ అన్నారు. అంటే త్రికోణాధిపతుల వల్లనే నీకు గ్రహం యొక్క ఫలితాలు వస్తాయి, శుభఫలాలను ఇస్తాయి అనేటువంటి దాని యొక్క అర్థం. ఇప్పుడు ప్రతి లగ్నానికి కోణములు అంటే ఏమిటి? 1, 5, 9 స్థానాలు కోణాలు. అంటే జీవుడు, తర్వాత తరము లేదా పితృస్థానము, అలాగే భగవంతుడు 9. అంటే ఇక్కడ చూసుకోవాలా? ఈ 3 చూసుకోవాలి, 1, 5, 9 చూసుకోవాలి. ఇప్పుడు జీవుడికి అంటే లగ్న బలం బాగుండాలంటాం. ఇప్పుడు లగ్నమే బాగాలేదు అనుకోండి, జీవుడు ఇట్ సెల్ఫ్ స్ట్రాంగ్ గా ఉండడు. పంచమం బాగోపోతేనేమో పితృదేవతల నుంచి అందేటువంటిది మనకు అందదు. అంటే ఆ లైన్ ఏదైతే ఉందో సిగ్నల్ సరిగ్గా లేదు, అక్కడ రావట్లేదు. భాగ్యం పాడైపోతే దేవతల నుంచి వచ్చేది అందట్లేదు. దీనికి పర్టికులర్గా నేను
మంత్రం కూడా ఉంటుంది. అసలు ఏ దానం చేయాలి, ఏ క్షేత్రానికి వెళ్ళాలనేటువంటిది 1 by 1గా మనం కనుక చూసుకున్నట్లయితే ముందుగా మేషం తీసుకుందాం. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదండి. చాలామంది నన్ను మీరు లగ్నం నుంచి చెప్తున్నారు, రాశి నుంచి కాదా, లగ్నం నుంచి కాదా అని అడుగుతుంటారు. ఒకటే, మీకు లగ్నం తెలిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి. లగ్నం తెలీదు, రాశి మాత్రమే తెలుసు అంటే రాశి నుంచి కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. ఏమీ మనం టెన్షన్, డౌట్ ఏమీ పడాల్సిన పని లేదు. రైట్, ఫైన్. ఫస్ట్ మేషం చూసుకుంటే సర్వసాధారణంగా అసలు ఫస్ట్ మనకి పితృదోషాలు ఎలా ఏర్పడతాయని క్లారిటీ ఇచ్చి మనం ముందుకు వెళ్దాం. అలాగే చాలా మందికి ఏంటంటే పితృదోషం లేకపోయినా కొంతమంది చూసి మీకు పితృదోషాలు ఉన్నాయి, ఆ దోషాలను ఈ దోషాలు ఉన్నాయి అంటారు. సింపుల్ అండి. పంచమ స్థానం పాడైనా భాగ్యస్థానం పాడైనా పితృదోషాలు ఏర్పడతాయి. ఒకటి మెయిన్గా పంచమం, భాగ్యం కంటే కూడా భాగ్యం ఏర్పడితే దేవతా సంబంధించినటువంటి యోగం తగ్గిపోయిందని అర్థం. రెండవది రవి లేదా రవి రాసులు పాడైనా పితృదోషాలు ఏర్పడ్డట్టు అనమాట ముఖ్యంగా. సో పంచమ భాగ్యాలు పితృదేవత యోగాలను రాకుండా చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్థానాల వైజ్గా చెప్పిండ్రు, ఈ స్థానం బాగాలేకపోతే రియల్ లైఫ్ రిలేటెడ్గా ఎటువంటి ఇబ్బంది ఉంటుంది? చెప్తాను. చాలా మంచి ప్రశ్న వేశారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పితృదోషం ఆ వ్యక్తికి ఉంది అంటే కొన్నిసార్లు ఆ వంశానికి అలా 2-3 తరాల వరకు, 4 తరాల వరకు కూడా ఆ దోషం వర్తిస్తుంది. అప్పుడు మీరు గమనించండి, కొన్ని ఇళ్లలో మీరు మురారి మూవీ చూసారా, అందులో ప్రతి ఒక్కరు 40 yearsగా చనిపోతున్నారని బాధపడుతూ ఉంటారు. అవునా? అలా కాకుండా ఇంకొంతమందికి ప్రతి ఇంట్లో వివాహం అవ్వదు, ఎర్లీగా వివాహం అవ్వదు, లేట్ వివాహం లేకపోతే లేట్ సంతానం. ఒకవేళ కలిగినా కూడా ఆ సంతానం సరైనటువంటి దీంట్లో లేకపోవడం. ఓకే, ఇవన్నీ ఎందుకు కలుగుతాయంటే బికాజ్ ఆఫ్ పితృదోషం. ఓకే ఓకే. లేకపోతే ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ వాళ్ళని పట్టుకోవడం, అంటే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ లేకుండా పిశాచ బాధలు, పితృదోషాలు, అనుగ్రహం లేకపోవడం వల్ల జరుగుతుంది. అర్థమైందండి? అలా అనమాట. సో పిశాచ బాధలు వస్తున్నా, ఇంట్లో సరైన సమయంలో సరైనటువంటివి శుభకార్యాలు అవ్వట్లేదన్నా, ఎప్పుడు రోగగ్రస్తులు అవుతున్నారన్నా, ఒక రకంగా ప్రవర్తనలు జరుగుతున్నాయి, ఇంట్లో మొండివారుగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని, ఇవన్నీ కూడా పితృదోషాల వల్ల, పిశాచ బాధల వల్ల జరుగుతాయి. ఎందుకు పిశాచ బాధలకి పితృదోషాలకి ఏమిటి కనెక్టివిటీ అని మీరు అడగొచ్చు. ఈ పిశాచాలు ఏవైతే ఉంటాయో, కొన్ని సోల్స్ ఏవైతే ఉంటాయో, నెగటివ్గా ఉండేటువంటి కొన్ని పిశాచ జన్మలు ఉంటాయి, అవి మనుషుల్ని పట్టుకుని ఉంటాయి. వాటిని తరిమి కొట్టేటువంటి ఎనర్జీ పితృదేవతలది. ఓ ఓకే ఓకే. అందుకే మన వాళ్ళు పితృదేవతలకు చేసుకోవాలి చేసుకోవాలని చెప్పేది. ఎందుకంటే అవి పట్టుకుంటే వీళ్ళ జీవితాల్లో ఎదుగుదల ఉండదు. ఇది మనకి శాస్త్రాల్లో చెప్పింది. నా మినవారు నమ్మవచ్చు, నమ్మనవాడు వద్దు అనుకోవచ్చు. అంతే. మనం నిజం చెప్పడం చేయాలి. ఇప్పుడు నమ్మరు 90 మంది నమ్మకపోవచ్చు, 10 మంది నమ్మిన వాళ్ళైనా సరే ఇది పాటిస్తారు కదా. దీనివల్ల రూపాయి ఖర్చు లేదండి నేను చెప్పే రెమెడీ వల్ల. ఇదేదో నేను చెప్పి వాళ్ళ నుంచి ఏదో లక్షల పూజలకు కాదు నేను చెప్పేది. వాళ్ళు బాగుపడడం కోసం మనం చెప్పుకుంటున్నాం ఈ కార్యక్రమం ఏదైతే ఉందో. ఇక దేవతా శాపం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎన్ని పూజలు చేస్తున్నా ఫలితం రాదు. ఎన్నో పూజలు చేస్తుంటారు కానీ ఒక ఫలితం రాదు. ఓకే ఓకే. అది దేవతా శాపం వల్ల జరుగుతుంది. ఈ రెండిటికి మంత్రాలు ఉన్నాయి, జపం ఉంది, దానం ఉంది, అన్నీ ఉన్నాయి. చెప్తాను నేను. ముందు మేషం తీసుకుందాం. మేషం తీసుకుంటే వీళ్ళకి పంచమ స్థానం సింహం అవుతుంది, భాగ్యస్థానం ధనస్సు అవుతుంది మేషం వారికి. సో వీళ్ళ లగ్నం నుంచి, మేషం నుంచి పంచమ స్థానంలో అంటే సింహరాశి పాడైనా, రవి పాడైనా పితృదోషం విపరీతంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇది నల్లిఫై కూడా ఎప్పుడు అవుతుంది అంటే స్త్రీ సంతానం కలిగితే మళ్ళీ నల్లిఫై అయిపోతుంది. కన్యాదానం చేస్తారు కదా, పితృదోషం ఉన్న వాళ్ళకి గొప్ప విషయం ఏంటంటే స్త్రీ సంతానం కలిగింది అనుకోండి, అది పోతుంది అక్కడికి. కన్యాదాన ఫలితం అంత గొప్పది. కానీ చాలా మంది అంటారు ఇప్పుడు వరుసగా ఆడవాళ్ళే పుడుతున్నప్పుడు ఇంకా దాంట్లో పితృశాపం అనేది కంటిన్యూ అవుతుంది కానీ అసలు అవ్వదు అని చెప్పి. ఇక్కడ కన్యాదానం వల్ల వీళ్ళకి దోషం పోతుంది. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. అది పితృదోషం కింద తీసుకోకూడదు. అప్పుడు మనం దాన్ని ఈ దోషం పోయిందని మనం అక్కడ స్టాప్ అయిపోయిందని బిలీవ్ చేయాలి. కాకపోతే పితృదేవతలకు చేసుకుంటుండాలి, పితృదేవతల కోసం మనం చేస్తుండాలి. ఇప్పుడు కొన్నిసార్లు అండి మీరు అన్నారు కన్యాదానం చేస్తే మగ సంతానం లేని వాళ్ళకి ఈ రకంగా పితృశాపం తొలగిపోతుంది. కానీ ఫాదర్ లేనప్పుడు తల్లి ఒక్కతే కన్యాదానం చేయడానికి లేదు కాబట్టి వేరే వాళ్ళతో కన్యాదానం చేపిస్తారు కదా, అప్పుడు మరి అది వీళ్ళ వంశానికి వర్తిస్తుంది. వీళ్ళ కన్యే కదా, వీళ్ళమ్మాయే కదా, కాబట్టి నో నీడ్ టు వరీ. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కూడా కొంత భాగం అందులో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషం వారికి తీసుకుంటే సూర్యుడికి సంబంధించినవి అంటే మనకి మహాలయ పక్షాల్లో దానాలు ఇచ్చేటప్పుడు గోధుమలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే సూర్య రాశుల్లో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించింది, ఏ గ్రహం ఉంటే ఏ దానం ఇవ్వాలో కూడా చెప్తాను మీకు ఎండింగ్లో. కాబట్టి మెయిన్గా అయితే సూర్యుడికి దానం ఇవ్వాలి. క్షేత్రం దత్తాత్రేయ క్షేత్రాలకి వెళ్ళి అక్కడ ఇస్తే ఇంకా మంచిది. దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకుంటే దేవతా అనుగ్రహం కలుగుతుంది. పితృ అనుగ్రహం కోసమేమో సూర్య రాశుల్లో ఏదైనా శని రాహులు ఉంటే అప్పుడు మళ్ళీ నువ్వులు మినువులు కూడా ఇవ్వాలి.
ఇది మేషం వారికి. వృషభం వారికి అలాగే వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన జపం ఏదైనా కూడా సూర్యుడిని ఎక్కువ చేసుకోవాలి మేషం వారు. ఇక వృషభం వారు చూసుకుంటే పంచమం కన్య అవుతుంది. సో వీళ్ళు ఎలా అంటే ఈ కన్య వాళ్ళు పర్టికులర్గా విష్ణు ఆలయాలకి వెళ్ళడం, వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడం వృషభం వారు ఎక్కువగా చేస్తుండాలి. అలాగే పెసలు ఎక్కువగా దానంగా ఇస్తుండాలి పితృదేవత దాంట్లో. ఓకే ఓకే. లేదా ఏ తిరుపతికి వెళ్ళాం అక్కడ ఏదైనా దానాలు ఇవ్వడం కూడా చేయొచ్చు. ఏదైనా అంటే ఏమి ఇవ్వచ్చు? ఇప్పుడు ఈ పెసలు, నువ్వులు ఇలాంటివి ఇవ్వచ్చు. అండ్ స్వయం పాకం ఇస్తాంగా మనం పితృపక్షాల్లోని ఆ రకంగా చేసుకోవచ్చు. ఓకే. లేదా కాశీకి వెళ్ళి అక్కడ మనం పిండ ప్రధానాలు చేస్తాం చూసారా, కాశీ గయ. మనకు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే అగ్నిపురాణం ఇట్లాంటి వాటిల్లో గయకి గనక ఎవరైనా వెళ్తే వాళ్ళు కోలాహలం చేసుకుంటారట పితృదేవతలు. అబ్బా మనవాడు వచ్చాడ్రా అని హ్యాపీగా, అంటే ఎక్కువ సంతోషిస్తారు అక్కడ. చాలా ఒక డాన్స్ డిస్కో పార్టీ చేసుకుంటారు అంటే. ఓకే అలా. ఇక మిథునం వారు కనుక చూసుకుంటే పర్టికులర్గా బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. వీళ్ళు పితృదేవత సంబంధించిన దాంట్లో అన్ని స్వయం పాకంతో దాంతోపాటు బొబ్బర్లు కూడా ఇవ్వాలి. పంచమంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించి కూడా ఇవ్వాలి. అండ్ అలాగే వీళ్ళు ఎక్కువగా అమ్మవారి క్షేత్రాలు, చండి, కాలభైరవ క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. ఇక కర్కాటకం వారు ఎక్కువగా కందులు దానంగా ఇస్తూ ఉండాలి. స్కంద మంత్రం చేసుకుంటే మంచిది. ఓం స్కందాయ నమః అనే మంత్రం చేసుకుంటే మంచిది. మరియు దీంతో పాటు వీరు ఎక్కువగా దక్షిణామూర్తి ఆలయాలకి వెళ్తే చాలా మంచిది. దత్తాత్రేయ గురు సంబంధించిన ఆలయాలకు వెళ్తే చాలా మంచిది. ఇక సింహం వారు కూడా వీళ్ళు శనగలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి. నరసింహస్వామి ఆలయాలకు వెళ్తే చాలా మంచిది. అయితే ఇక్కడ పంచమంలో ఏదైనా గ్రహం ఉంటే ఏంటో కూడా మీకు ఎండింగ్లో చెప్తా, కన్క్లూజన్ ఇస్తా. ఇక కన్యవారు కనుక చూసుకుంటే ఎక్కువగా వీళ్ళు నువ్వులు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి. అండ్ అమ్మవారి ఆలయాలకు వెళ్తుండాలి. లలిత అమ్మవారు, మనకి కంచి క్షేత్రం ఉంది, కంచి క్షేత్రానికి వెళ్ళొచ్చు. కంచి కామాక్షి అయినా ఆ నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక తులవారు కనుక చూసుకుంటే వీళ్ళు కూడా నువ్వులు దానం ఇచ్చుకుంటూ చండీ మంత్రం లేకపోతే కాళికాదేవి యొక్క మంత్రం చదువుకోవడం మంచిది. వీళ్ళకి ఓం కాళికాదేవి అయినా లేదా దుర్గాదేవి మంత్రం అయినా చదువుకోవచ్చు. అండ్ అలాగే వీరు తులవారు ఎక్కువగా విష్ణు ఆలయాలు లేకపోతే మనకి పద్మనాభ క్షేత్రం వెళ్ళడం చాలా మంచిది. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే క్షేత్రం వల్లేమో బ్లాక్డ్ భాగ్యచక్ర భగవత్ అనుగ్రహాన్ని ఇస్తుంది. మంత్రము ఈ పితృపక్షాల్లో దానం వల్లేమో పితృదేవతలు యాక్టివ్ అవుతారు. రెండు రకాల ఫలితాలు. ఇక వృశ్చికం వారు దానం ఇవ్వవలసింది శనగలు, పసుపు రంగు వస్త్రము, వెళ్ళడం అమ్మవారి ఆలయాల్లో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాలు క్షేత్రాలకు వెళ్ళవచ్చు. ఇక ధనస్సు వారు చూసుకుంటే వీళ్ళు నరసింహస్వామి ఉపాసన చేయడం మంచిది. అలాగే కందులు ఎక్కువగా దానంగా ఇవ్వాలి. ప్లస్ వీరు సూర్య ఆలయాలకు వెళ్ళాలి. ఎక్కువగా వెళ్తే దేవతానుగ్రహము అండ్ పితృ అనుగ్రహం దేవతాను ఇవి జరుగుతాయి. సూర్యాలయాలు ఎక్కువగా అరసవిల్లి, కోనార్క్ ఆలయం ఉన్నాయి కదా, క్షేత్రాలు వెళ్ళొచ్చు హ్యాపీగా. ఇక మకరం వారు మీరు బొబ్బర్లు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి. అండ్ పద్మనాభాలయము, తిరుపతి ఇలా వెళ్ళవచ్చు. ఇక కుంభం వారు ఎక్కువగా వీళ్ళు దానం ఇవ్వవలసింది పెసలు, అమ్మవారి ఆలయాలకు వెళ్ళొచ్చు. లక్ష్మీ ఆలయాలు, లక్ష్మీ క్షేత్రాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే చాలా మంచిది. అండ్ అలాగే మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క మీనం వారు బియ్యము ఎంత అధికంగా దానం ఇస్తే అంత మంచిది. అన్నదానాలు ఎంత చేపిస్తే అంత మంచిది. పితృదేవత అనుగ్రహం అంత బాగా జరుగుతుంది. అండ్ కర్కాటకంలో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి కూడా చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇక్కడ ఏమవుతుందంటే నీచ గ్రహాలు ఎంత ఉంటే అంత ఎక్కువ దానాలు ఇస్తే మంచిది. ఇప్పుడు కర్కాటకంలో కుజుడు నీచపడతాడు అట్లా. అలాగే వీళ్ళు కందుని ఆలయాలకి వెళ్తే చాలా మంచిది. క్షంద క్షేత్రాలు ఉంటాయి, పళని ఇలా వెళ్తే చాలా మంచిది. అయితే ఇక్కడ పంచమంలో ఉండే గ్రహాన్ని బట్టి కూడా దానం ఇవ్వాలని చెప్పాను కదా. ఇప్పుడు పంచమంలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గోధుమలు. చంద్రుడు ఉన్నాడు, నీచబడి ఉన్నాడు. ఎవరికి నీచబడతాడు? కర్కాటకం వరకు పంచమం నీచస్థానం, చంద్రుడు నీచస్థానం అవుతుంది కాబట్టి అక్కడ నీచబడి ఉంటే ఇంకా ఎక్కువగా ఇవ్వాలి, అంటే బియ్యం ఇవ్వాలి. కుజుడు ఉంటే కందులు, బుధుడు ఉంటే పెసలు, గురువు ఉంటే శనగలు, శుక్రుడు ఉంటే బొబ్బర్లు, శని ఉంటే నువ్వులు, రాహు ఉంటే మినుములు, కేతు ఉంటే ఉలవలు ఇవ్వాలి. అంటే పర్సనల్ జాతకం చూపించుకుని ఈ రకంగా చేయాలి. అలాగే 9వ స్థానంలో కూడా గ్రహం ఉంటే ఆ గ్రహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు 9లో, మీది ఏ రాశి అయినా అప్పుడు అడిషనల్గా ఆ క్షేత్రానికి వెళ్తుండాలి. అంటే అలాగా అంటే సూర్యుడు ఉన్నాడు సూర్య ఆలయం, చంద్రుడు ఉన్నాడు అన్నపూర్ణ లేదా రాజస్వామి
ఆలయం, కుజుడు ఉన్నాడు పళని స్కందుడి ఆలయాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, లేదంటే బుధుడు ఉన్నాడు విష్ణు ఆలయాలకు వెళ్ళొచ్చు, పద్మనాభ టెంపుల్ అని. గురువు ఉన్నాడు దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళడం, ఇప్పుడు మనకి ఇక్కడ దత్తాత్రేయ క్షేత్రం ఉంది కదా, అట్లా వెళ్ళొచ్చు. శుక్రుడు ఉన్నాడు అమ్మవారి ఆలయాలు, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, ఇట్లా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. శని శివాలయాలు, లేకపోతే కాశీ వెళ్ళవచ్చు, లేనట్లయితే మనకి ఇక్కడ శ్రీశైలం వెళ్ళొచ్చు. రాహు విజయవాడ దుర్గా అమ్మవారు, కేతు కాణిపాకం గణపతి వెళ్ళవచ్చు. ఇలా 9లో ఉండే గ్రహాలను బట్టి క్షేత్ర దర్శనం చేస్తే వీళ్ళకి బ్లాక్ అయినటువంటిది ఓపెన్ అవుతుంది. పంచమంలో ఉండే దాన్ని బట్టి వీళ్ళు మంత్రం చదువుకోవడము లేకపోతే ఆ దానం ఇస్తే వీళ్ళకి పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. సరే ఇవేమీ నేను వెళ్ళలేనండి, ఏం చేయాలి? కూడా ఆప్షన్ ఉంటుంది. అయ్యో మరి ఇప్పుడు రూపాయి లేదు, ముందే జాబు లేక ఏమీ లేక అన్ని అప్పులు అయిపోయాయి, ఇప్పుడు క్షేత్రానికి వెళ్ళి రావడం అంటే మామూలు విషయం, 20,000 ఖర్చు అవుతుంది కదా, అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ పంచమంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ పితృదేవత అనుగ్రహం కలగాలి. ఇక రెండవది ఏమిటంటే వీళ్ళకి దేవతా శాపం ఉంది, క్షేత్రాలకు వెళ్తే కానీ తీరదని ఉంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి చేసుకోవచ్చు. అలా కాదండి కొన్ని పిశాచ బాధలు ఉన్నాయి, అప్పుడేం చేయాలి అంటే ఓం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అయి నమః చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ దోషం జస్ట్ మంత్రం చేసుకోవడం ద్వారా భక్తి శ్రద్ధలతో వీళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా వీళ్ళకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకోమంటారా? సంఖ్యమైన 1 గంట సేపు చేస్తే చాలా మంచిదండి, అంటే ఎనర్జీ పెరుగుతుంది. ఓకే, ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.